మౌంటైన్ డ్యూ ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన శీతల పానీయాలలో ఒకటి. కానీ చాలామందికి తెలియని విషయమేమిటంటే ఇది అత్యంత వ్యసనకారకమైన పానీయాలలో కూడా ఒకటి. దీనికి కారణం కేవలం దాని రుచి లేదా ఆ ప్రకాశవంతమైన ఆకుపచ్చ రంగు మాత్రమే కాదు. చాలామంది ప్రజలు ఒక్కసారి మౌంటైన్ డ్యూ తాగటం మొదలుపెట్టాక దాన్ని ఆపటం ఎందుకు కష్టంగా భావిస్తారో చెప్పడానికి నిజమైన కారణాలున్నాయి. ఈరోజు మేము ఈ బ్రాండ్ వెనుక ఉన్న పూర్తి నిజాన్ని వివరించబోతున్నాము. ఇది ఎలా ప్రారంభమైంది, ఆ సీసాలో నిజంగా ఏముంది, అలాగే మీ మెదడు ఎందుకు పదే పదే దీన్ని ఇంకా కావాలని అడుగుతుంది అనే విషయాలన్నీ చర్చిస్తాం. మౌంటైన్ డ్యూ యొక్క నిజమైన చరిత్ర ఇదే. మౌంటైన్ డ్యూ ఎప్పుడూ కూడా ఈరోజు మీరు ప్రతి చోటా చూసేంత ప్రసిద్ధ పానీయంగా ఉండేది కాదు. ఇది మొదట 1940లలో అమెరికాలోని టెన్నెసీలో నివసించే ఇద్దరు సోదరులు బార్నీ మరియు ఆలీ హార్ట్మెన్ చేత తయారు చేయబడింది. కానీ ఇక్కడొక ఆశ్చర్యకరమైన విషయముంది. ఇది పిల్లల కోసంగానీ లేదా గేమర్స్ కోసంగానీ ఒక సోడాగా తయారు చేయబడలేదు. హార్ట్మెన్ సోదరులు దీనిని వాస్తవానికి విస్కీలో కలిపి తాగే ఒక మిక్సర్గా తయారు చేశారు. అవును, మీరు విన్నది నిజమే. మౌంటైన్ డ్యూ మొదటగా మద్యం అంటే ఆల్కహాల్తో కలిపి తాగడానికి వీలుగానే సృష్టించబడింది. వాస్తవానికి మౌంటైన్ డ్యూ అనే పేరు ఆపలేషన్ పర్వత ప్రాంతాలలో ఇంట్లోనే తయారు చేసుకునే విస్కీని సూచించే ఒక పాత మాండలిక పదం, స్లాంగ్. కాలక్రమేణా ప్రజలు మద్యం కలపకుండానే కూడా ఈ పానీయాన్ని ఇష్టపడటం ప్రారంభించారు. ఇది తియ్యగా, బుడగలతో కూడి అంటే ఫిజీగా ఉండేది. అంతేకాకుండా దీనికి ఒక ప్రత్యేకమైన కిక్ అంటే రుచిలో వైవిధ్యం ఉండేది. అది దీన్ని మిగతా వాటికంటే ప్రత్యేకంగా నిలబెట్టింది. ఆ తర్వాత పెప్సికో సంస్థ ఈ బ్రాండ్ను కొనుగోలు చేసి ఈరోజు మనకు తెలిసిన సోడాగా దీనిని రూపుదిద్దింది. కానీ ఆ పానీయం యొక్క సాహసోపేతమైన, తిరుగుబాటు స్వభావం కలిగిన ఇమేజ్ మాత్రం ఎప్పుడూ మారలేదు. అసలు మౌంటైన్ డ్యూ లోపల నిజంగా ఏముంది? చాలామంది మౌంటైన్ డ్యూ రుచిని ఇష్టపడతారు. కానీ దాని లోపల అసలు ఏముందో అని మీరెప్పుడైనా ఆలోచించారా? మొదటగా ఇది హై ఫ్రక్టోస్ కార్న్ సిరప్తో నిండి ఉంటుంది. ఇది ఒక రకమైన చక్కెర. ఇది ఆ పానీయాన్ని అత్యంత తీపిగా మారుస్తుంది. ఇది మీకు ఆ క్షణమే ఒక రకమైన తీపి మత్తును, షుగరీ బజ్ను ఇస్తుంది. అది మొదట్లో మంచి అనుభూతిని కలిగించినా దీర్ఘకాలంలో మీ శరీరానికి అంత మంచిది కాదు. రెండవది, ఇందులో కెఫిన్ ఉంటుంది. అది కూడా తక్కువ మోతాదులో కాదు. ఇతర చాలా సోడాల కంటే మౌంటైన్ డ్యూలోనే ఎక్కువ కెఫిన్ ఉంటుంది. ఇది మీకు తక్షణ శక్తినిచ్చి మిమ్మల్ని మెలకువగా ఉంచుతుంది. కానీ కాలక్రమేణా కెఫిన్ మీ శరీరాన్ని దానిపైనే ఆధారపడేలా కూడా చెయ్యగలదు. ఇందులో సిట్రిక్ యాసిడ్ కూడా ఉంటుంది. ఇది పుల్లని రుచిని జోడిస్తుంది. అలాగే యెల్లో 5 అనే ఆహార రంగు, ఫుడ్ డై కూడా ఉంటుంది. ఇదే మౌంటైన్ డ్యూకు దాని ప్రసిద్ధమైన నియాన్ ఆకుపచ్చ రంగును ఇస్తుంది. చాలామంది ఈ పదార్థాల గురించి పెద్దగా ఆలోచించరు. కానీ ఇవన్నీ కలిసినప్పుడు ఒక విచిత్రమైన పానీయం తయారవుతుంది. దీనిని తాగకుండా ఉండటం ఆశ్చర్యకరంగా కష్టంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇది అంతగా బానిసను చేసే గుణం కలిగి ఉంటుంది. నిజమేమిటంటే ఇది కేవలం ఆ పానీయం యొక్క రుచికి సంబంధించిన విషయం మాత్రమే కాదు. శాస్త్రవేత్తలు మౌంటైన్ డ్యూ వంటి పానీయాలపై అధ్యయనాలు జరిపి చక్కెర మరియు కెఫిన్ల మిశ్రమం వాస్తవానికి మీ మెదడుపై ప్రభావాన్ని చూపుతుందని కనుగొన్నారు. మీరు ఏదైనా తీపి పదార్థాన్ని తాగినప్పుడు మీ మెదడు డోపమైన్ అనే మంచి అనుభూతిని కలిగించే రసాయనాలను విడుదల చేస్తుంది. మీరు మిఠాయిలు లేదా చాక్లెట్ తిన్నప్పుడు మీకు సంతోషాన్ని కలిగించే రసాయనమే ఇది కూడా. దీనికి కెఫిన్ను జోడిస్తే మీ మెదడు మరింత అప్రమత్తంగా మరియు చురుకుగా పనిచేస్తుంది. కాలక్రమేణా మీ మెదడు ఆ అనుభూతి కోసం తహతహలాడటం ప్రారంభిస్తుంది. ఎందుకో కూడా తెలియకుండానే మీరు మరొక మౌంటైన్ డ్యూ సీసా కోసం చెయ్యి చాచడం మీరు గమనించవచ్చు. అందుకే నిపుణులు ఇది కేవలం ఒక రుచికరమైన పానీయం మాత్రమే కాదని చెబుతారు. ఇది మీ మెదడును తనకి బానిసగా మార్చుకోగల ఒక ఉత్పత్తి. ఇది మార్కెటింగ్ శక్తి. అయితే మౌంటైన్ డ్యూని కాదనడం అంత కష్టంగా ఉండటానికి మరొక పెద్ద కారణం కూడా ఉంది. ఇది కేవలం ఆ సీసాలో ఏముంది అనే విషయం వల్ల మాత్రమే కాదు, ఆ కంపెనీ దానిని ఎలా విక్రయించుంది అనే విషయంపై కూడా ఆధారపడి ఉంటుంది.
మౌంటైన్ డ్యూ మార్కెటింగ్ అంతా సాహసం, శక్తి మరియు ఉత్సాహం చుట్టూనే తిరుగుతుంది. మీరెప్పుడైనా వారి ప్రకటనలను చూసి ఉంటే నేను దేని గురించి మాట్లాడుతున్నానో మీకు అర్థమవుతుంది. వారు తమ ప్రకటనల్లో ప్రజలు డర్ట్ బైక్లు నడపడం, భారీ కొండలపై నుండి స్నోబోర్డింగ్ చేయడం లేదా కొండ శిఖరాలపై నుండి దూకడం వంటి సాహసోపేతమైన విన్యాసాలు చేయడం చూపిస్తారు. వారు ఉపయోగించే ప్రసిద్ధ నినాదం డూ ద డూ, డూ ద డూ. ఇది క్లుప్తంగా, ఆకర్షణీయంగా ఉండి మీరు కూడా ఏదో ఒక ఉత్కంఠభరితమైన సాహసం చెయ్యాలనిపించేలా చేస్తుంది. చాలా సంవత్సరాలుగా ఈ కంపెనీ తన ప్రకటనలను ప్రధానంగా యువతపై, ముఖ్యంగా టీనేజర్లు మరియు 20 ఏళ్ల వయస్సులో ఉన్నవారిపైనే కేంద్రీకరించింది. ధైర్యవంతులు, సాహసవంతులు మరియు ఎల్లప్పుడూ ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉండి వ్యక్తుల కోసం రూపొందించిన పానీయం మౌంటైన్ డ్యూ అనిపించేలా దీనిని తీర్చిదిద్దుతారు. ఈ పానీయాన్ని వాణిజ్య ప్రకటనలలో సాహస క్రీడలు, వీడియో గేమ్స్ మరియు వేగవంతమైన సంగీతంతో కలిపి చూపిస్తారు. ఇది ఆ పానీయాన్ని ఎంతో ఆకర్షణీయంగా, కూల్గా కనిపించేలా చేస్తుంది. ఈ వ్యూహం అద్భుతంగా పనిచేస్తుంది. ప్రజలు మౌంటైన్ డ్యూను కేవలం ఒక పానీయంగా మాత్రమే చూడరు. వారు దీనిని ఒక సరదా, ఉత్సాహభరితమైన జీవనశైలిలో ఒక భాగంగా భావిస్తారు. కానీ చాలామంది గ్రహించలేని విషయమేమిటంటే, ఆ కళ్ళు చెదిరే ప్రకటనలు మరియు ప్రకాశవంతమైన ఆకుపచ్చ సీసా వెనక మీ మెదడును దానికి బానిసగా మార్చే చక్కెర, కెఫీన్ మరియు రసాయనాల మిశ్రమం దాగి ఉంది. ఇది కేవలం ఒక సోడా పానీయం కంటే ఎక్కువే. ఇదే మౌంటైన్ డ్యూను ఇతర పానీయాల నుండి ప్రత్యేకంగా నిలబెడుతుంది. ఇది కేవలం దుకాణపు అరలో పడి ఉండే ఒక సాధారణ సోడా కాదు. ఇది మీ దృష్టిని ఆకర్షించడానికి మరియు మిమ్మల్ని పదే పదే దాని వైపు వచ్చేలా చేయడానికి ఎంతో జాగ్రత్తగా రూపొందించిన ఒక ఉత్పత్తి. దాని ప్రకాశవంతమైన ఆకుపచ్చ రంగును గమనించకుండా ఉండటం కష్టం. దాని తీపి, బుడగలతో కూడిన రుచి మీ మెదడును ఉత్తేజపరుస్తుంది. అందులోని కెఫీన్ మీకు తక్షణ శక్తినిస్తుంది మరియు దాని మార్కెటింగ్ విధానం మిమ్మల్ని ఏదో ఒక సరదా మరియు సాహసభరితమైన కార్యకలాపంలో భాగమైనట్లుగా అనిపించేలా చేస్తుంది. ఇవన్నీ కలిసి మౌంటైన్ డ్యూని కేవలం ఒక పానీయం కంటే గొప్పదిగా మారుస్తాయి. చాలామందికి ఇది ఒక అలవాటుగా మారిపోతుంది. కొందరైతే ఇది లేకుండా ఒక రోజు కూడా గడపలేమని చెబుతుంటారు. ఇందులో దాగి ఉన్న ఆరోగ్యపరమైన ప్రమాదాలు. అయితే ఇది చూడటానికి ఎంత సరదాగా అనిపించినా మౌంటైన్ డ్యూని అతిగా తాగడం వల్ల కొన్ని తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఇందులో ఉన్న అతిపెద్ద సమస్యలలో ఒకటి వైద్యులు మౌంటైన్ డ్యూ మౌత్ అని పిలిచే పరిస్థితి. ప్రజలు ఈ పానీయాన్ని ఎంత ఎక్కువగా తాగుతారంటే క్రమంగా వారి పళ్ళు కుళ్ళిపోవడం మొదలవుతుంది. ఈ పానీయంలో ఉండే చక్కెర మరియు ఆమ్లం, యాసిడ్, కాలక్రమేణా మీ పళ్లను క్షీణింపచేస్తాయి. అపెలేషియన్ పర్వత ప్రాంతాల వంటి కొన్ని ప్రదేశాలలో పిల్లలు మరియు పెద్దలు నిరంతరం మౌంటైన్ డ్యూ తాగడం వల్ల వారి పళ్ళు తీవ్రంగా పాడైపోవడాన్ని దంతవైద్యులు గమనిస్తున్నారు. సమస్య కేవలం మీ పళ్లతోనే ఆగిపోదు. మౌంటైన్ డ్యూ వంటి చక్కెర కలిగిన సోడాలను ఎక్కువగా తాగడం వల్ల మీ శరీర బరువు కూడా అదనంగా పెరిగే అవకాశముంది. దీనికి కారణమేమిటంటే, మీ శరీరానికి అవసరమైన దానికంటే ఎక్కువ క్యాలరీలను ఈ చక్కెర అందిస్తుంది. ఆ అదనపు క్యాలరీలు కొవ్వుగా మారిపోతాయి. కాలక్రమేణా ఇది టైప్ 2 డయాబెటీస్, రకం 2 మధుమేహంకు దారితీయవచ్చు. ఇది ఒక తీవ్రమైన వ్యాధి. దీనివల్ల మీ శరీరం రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడం కష్టమవుతుంది. ఇది గుండె సంబంధిత సమస్యలకు కూడా దారితీయవచ్చు. ఎందుకంటే అధిక మొత్తంలో ఉండే చక్కెర మరియు కెఫీన్ మీ గుండెపై తీవ్రమైన ఒత్తిడిని కలిగిస్తాయి. మీ నిద్ర కూడా దీనివల్ల ప్రభావితం కావచ్చు. చాలా రకాల సోడాల కంటే మౌంటైన్ డ్యూలో కెఫీన్ శాతం ఎక్కువగా ఉంటుంది. రోజులో మరీ ఆలస్యంగా మీరు దీనిని తాగితే మీకు నిద్ర పట్టడం కష్టంగా మారవచ్చు. దీనివల్ల మరుసటి రోజు మీరు అలసిపోయి చిరాకుగా అనిపించవచ్చు. ఈ ఆరోగ్యపరమైన ప్రమాదాలు నిజమే, కానీ మౌంటైన్ డ్యూ యొక్క ఆకర్షణీయమైన ప్రకటనలు మరియు ఉత్సాహభరితమైన ఇమేజ్ చాలాసార్లు ప్రజలు ఈ ప్రమాదాలను మర్చిపోయేలా చేస్తాయి. ఆ తీవ్రమైన వ్యామోహం వెనుక ఉన్న కారణం ఇదే. అయినప్పటికీ కోట్లాది మంది ప్రజలు మౌంటైన్ డ్యూను ఎంతగానో ఇష్టపడతారు. దానిని తాగడం ఆపలేకపోతుంటారు. కొందరైతే తమను తాము డ్యూ బానిసలు అని పిలుచుకుంటూ ఈ పానీయాన్ని తాము ఎంతగానో ఆస్వాదిస్తామో గర్వంగా చెప్పుకుంటారు. కానీ చాలామంది గ్రహించలేని విషయం ఏమిటంటే, మౌంటైన్ డ్యూ పట్ల వారికి ఉన్న ప్రేమ
కేవలం దాని రుచికి లేదా ఆ కూల్ ఇమేజ్కి మాత్రమే పరిమితం కాదు. ఇది సైన్స్ మరియు మార్కెటింగ్ వ్యూహాల యొక్క తెలివైన కలయిక. అందులోని చక్కెర మీ మెదడుకు సంతోషకరమైన అనుభూతిని కలిగిస్తుంది. కెఫీన్ మీకు శక్తినిచ్చి మీరు మళ్ళీ దానిని తాగేలా చేస్తుంది. దీనిని తాగడం వల్ల జీవితం మరింత ఉత్సాహభరితంగా మారుతుందని ఆ ప్రకటనలు మీరు నమ్మేలా చేస్తారు. ఇది యాదృచ్ఛికంగా జరిగింది కాదు. ఇదంతా చాలా జాగ్రత్తగా, పద్ధతి ప్రకారం రూపొందించబడింది. సరిగ్గా ఇది కారణం వల్ల మౌంటైన్ డ్యూ చాలా మంది అనుకున్న దానికంటే ఎక్కువగా వ్యసనంగా మారుతుంది. ఆ తీవ్రమైన వ్యామోహం వెనుక ఉన్న నిజం ఇది. ఆ సీసాను తీసుకోవడానికి చెయ్యి చాచినప్పుడు తెర వెనుక అసలు ఏం జరుగుతుందో మీకు ఖచ్చితంగా తెలిసుంటుంది. ఫ్రెండ్స్, మీ అభిమాన హీరో స్టంట్స్ బావుండొచ్చు, కానీ వారు తాగమన్న ప్రతీదీ తాగటం తెలివైన పని కాదు. సెలబ్రిటీలు, బ్రాండ్ అంబాసిడర్లు మాత్రమే. వారు మీ ఆరోగ్యానికి గ్యారెంటీ ఇవ్వరు. ఒక్క నిమిషం ఆలోచించండి. అడ్వెంచర్ అంటే ప్రాణాలు పణంగా పెట్టి సోడా తాగటం కాదు, ఆరోగ్యాన్ని కాపాడుకోవడం. ఈ వీడియోని మీ ఫ్యామిలీ గ్రూప్స్లో షేర్ చేయండి. ఎవరి ఆరోగ్యం పాడవకూడదు. చూసినందుకు ధన్యవాదాలు. ఈరోజు మీరేదైనా కొత్త విషయం నేర్చుకున్నట్లయితే ఈ వీడియోను లైక్ చేయడం మరియు మరిన్ని నిజమైన కథలు, ఆశ్చర్యకరమైన వాస్తవాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.